అందరికీ నమస్తే. యాక్చువల్గా మన రాష్ట్రంలో మొన్న జరిగిన ఎలక్షన్స్ మొత్తం కూడా నిరుద్యోగులు అనే ఎజెండా మీద జరిగినాయి. అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు 1,30,000 ఉద్యోగాలు భర్తీ చేసామని చెప్తున్నా, లేదు అసలు వీళ్ళు భర్తీ చేయలేదు, అసలు వీళ్ళు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన లేరు అని చెప్పి కాంగ్రెస్ ప్రచారం చేసి నిరుద్యోగులను వాడుకొని వాళ్ళకు బస్ టూర్లు పెట్టించి బస్ యాత్రలు చెప్పించి వాళ్ళతోన రకరకాల ప్రయోగాలు చెప్పించి ఆ నిరుద్యోగులు అనే ఎజెండా పైన గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు గవర్నమెంట్ రాకముందు ఏం చెప్పిండ్రు, డిసెంబర్ లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. డిసెంబర్ అంటే ఎక్కువ రోజులు లేదు కదా, ఆల్రెడీ సెప్టెంబర్కి వచ్చినాం, సగం అయిపోయింది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకా 3 నెలలు ఉంది. 3 నెలల్లో వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. కానీ చేసే పరిస్థితులు ఉన్నారా? నిన్న మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకుంటున్న టైంలో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంటు నిరుద్యోగులను మళ్ళీ ఒకసారి ముంచే విధంగా ఉందేమో అనిపించింది నాకు. ఎందుకంటే 65,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం, ఇంకొక 35,000 ఉద్యోగాలు డిసెంబర్లో ఇచ్చేస్తాం. అసలు భారతదేశంలోనే నిరుద్యోగులకు 65,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటిదాకా లేదు అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అసలు ఎట్లా సాధ్యమైంది? ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు మనం 30,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో ఇచ్చినాయి, గత ప్రభుత్వానికి సంబంధించినవి 30,000 ఉద్యోగాలు రాగానే ఇచ్చిన గుర్తుందా? ఎల్బీ స్టేడియంలో పెద్ద మీటింగ్ పెట్టి వాళ్ళకు కనీసం 4 నెలలు 5 నెలలు జీతాలు కూడా ఇవ్వలేదు నర్సులు, అవన్నీ కలిపి 30,000. ఇంకా 30,000 ఉద్యోగాలు అయిపోయినాయంట, ఇంకా 35,000 ఉద్యోగాలు ఇచ్చేస్తామంటారు. 2 లక్షల ఉద్యోగాలు ఏడున్నాయి? అసలు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయో తెలియదు. ఈ 35,000 ఉద్యోగాలు కలిపి మొత్తం డిసెంబర్ కల్లా ఇచ్చేస్తాం, ఇంతే గొప్పదన్నారు. అసలు ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా అని నేను ఒక చార్ట్ తయారు చేసుకుంటున్నా. ఏం చార్ట్ తయారు చేసుకుంటున్నా అంటే, ముందు మనం గ్రూప్ 1కి వద్దాం. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్కు పిలిచే విషయంలోనే చాలా వివాదాలు వచ్చినాయి కదా. 1:50, 1:100 డిమాండ్ వచ్చింది కదా, పట్టించుకోకుండా మొండిగా ముందు పోతున్నారు కదా వీళ్ళు. ఇప్పుడు 1:50, 1:100 కాదు, ఇప్పుడు మొత్తం గ్రూప్ 1 మీద 13 కేసులు హైకోర్టులో ఉన్నాయి నాకు తెలిసి. రకరకాల బాధితులు, తర్వాత ఈ గ్రూప్ 1లో రకరకాల ఇష్యూస్ ఫేస్ చేసిన వాళ్ళు దాదాపు 13 కేసులు నడుస్తున్నాయి హైకోర్టులో. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. గ్రూప్ 1 పైన మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 1:50 సెలెక్ట్ అయిన వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఇక డిఎస్సి మొత్తం ఎగ్జామ్స్లో కలిపి దాదాపు 120 ప్రశ్నలు తప్పులు. 120 ప్రశ్నలు క్వశ్చన్స్ తప్పున్నాయి. ఇది పరీక్ష నిర్వహణ మీద ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అడగాల. డిఎస్సి ఎగ్జామ్ పెడితే, డిఎస్సి ఎందుకోసం టీచర్లు కదా వాళ్ళు, పిల్లలకు చదువు చెప్పనికే, వాళ్ళ పరీక్షల్లో 120 ప్రశ్నలు తప్పు. అంత ఉరుకులాడేందుకు అర్థం కాలేదు ప్రభుత్వానికి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు సెప్టెంబర్ నుంచి వరుసగా వాళ్ళకి జాబ్ క్యాలెండర్ని ఇచ్చిన గుర్తుంది కదా. డేట్లు ఉండవు, పోస్టులు ఉండవు, కానీ వాళ్ళకి జాబ్ క్యాలెండర్ అని అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ డేట్స్ అన్నీ అయిపోయినాయి. అవన్నీ పేపర్ యాడ్స్లో ఇచ్చారు కదా, అవన్నీ అబద్ధాలే. అందుకే నేను ఏం పెట్టినా, నిరుద్యోగులకు అబద్ధాల పరీక్ష. ఇప్పుడు వీళ్ళు అబద్ధాల పరీక్ష, ఇది ప్రభుత్వం పెట్టిన పరీక్ష. ఇది పొద్దుగా లేసి అబద్ధాలే మాట్లాడుతున్నారు వీళ్ళు నిరుద్యోగుల విషయంలో. గ్రూప్ 1 విషయంలో జరిగింది, డిఎస్సి విషయంలో ఇది జరిగింది. ఇప్పుడు సెప్టెంబర్ నుంచి వీళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్త నోటిఫికేషన్ రావాలి. అసలు వీళ్ళు ఇప్పటివరకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు కేవలం 5,500 పోస్టులు డిఎస్సిలో కొత్తగా వేసినారు. తర్వాత గ్రూప్ 1లో ఒక 53 పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. వీళ్ళు మొత్తం ఇచ్చింది 5,553. ఈ ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలి. నేను నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా, ఈ 9 నెలలలో ఈ గవర్నమెంట్ వచ్చి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి, వీళ్ళు పరీక్ష రాపించి, వీళ్ళు ఇంటర్వ్యూ చేయించుకొని ఒక ఉద్యోగి ఇస్తున్నట్టుగా ఎవరికి ఇవ్వలేదు. అంతకుముందు 30,000 ఉద్యోగాలు అంతకుముందు ప్రభుత్వంలో జరిగిన ప్రక్రియ మొత్తం కూడా. వీళ్ళు వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ పెడతానే ఉన్నారు, ఇంకా ఎగ్జామ్సే నడుస్తున్నాయి. వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషనే పాత నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్. ఇది 5,500 పోస్టులు ఉండే యాక్చువల్గా. ఇది టీచర్ ఉద్యోగాలు డిఎస్సి 5,500 పోస్టులు ఉంటే వీళ్ళు ఇంకొక 5,500 కలిపిర్రు, మెగా డిఎస్సి అని చెప్పిర్రు. అక్కడనే దాగా వేసింది నిరుద్యోగులను. మొత్తం 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి ఎలక్షన్స్ ముందు చెప్పి దీన్ని 11,000 పోస్టులకు కుదించారు. వీళ్ళు చేసిన కొత్త పోస్టులు 5,500. ఇప్పటిదాకా ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు ఎవరికి, వాళ్ళకు కూడా ప్రాసెస్లో ఉన్నది. గ్రూప్ 1 ఉద్యోగాలు ప్రిలిమ్స్ అయిపోయినాయి, మెయిన్స్ నడుస్తున్నాయి. వీళ్ళు ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి, ఈ ప్రభుత్వం ఎగ్జామ్ నిర్వహించి, ఈ పరీక్ష ఇంటర్వ్యూలకు పిలిచి, లేకపోతే వెరిఫికేషన్ చేసి
ఎవరికి ఒక్కరికి కూడా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ 9 నెలల్లో. ఇంకా 2 లక్షల ఉద్యోగులు ఎక్కడికి ఇస్తారు? ఇప్పుడు ఏంది ఇది? సెప్టెంబర్లో వీళ్ళు కొత్త జాబ్ క్యాలెండర్ ఇచ్చారు కదా, అవన్నీ పోయినాయి. ఎలక్షన్స్ ముందు ఇచ్చిన ఆంధ్రజ్యోతి పేపర్లో వీళ్ళ పేపర్లో పెద్ద పెద్ద అసలు దాన్ని చూస్తే జాబులు అయిపోయినాయి, మేము జాబులు జాయిన్ అయిపోతా ఉన్నట్టు ఇచ్చారు ఎలక్షన్స్ ముందల. యాడ్ అది, పేపర్ యాడ్. ఇప్పుడు ఏంది? సెప్టెంబర్లో ఇవ్వాలి, నోటిఫికేషన్స్ ఇవ్వాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్లో రావాలి. వాళ్ళు ఇచ్చిన లెక్క సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ దాకా ఇచ్చారు వీళ్ళు. కానీ ఇది ఇవ్వాలంటే ముందు ఎస్సీ వర్గీకరణ మీద తేలాలి. అదొక అంబర్ ఫిట్టింగ్. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద తేలాలంటే ముందు ఏఐసిసి ఎస్సీ వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలి. వాళ్ళు చెప్పాలంటే ముందు 4 రాష్ట్రాల ఎలక్షన్స్ అయిపోవాలి. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ, తర్వాత హర్యానా. ఈ 4 రాష్ట్రాల ఎలక్షన్స్ అంతా అయిపోతే తప్ప వాళ్ళు ఏఐసిసి ఎస్సీ వర్గీకరణ పైన స్టాండ్ తీసుకునే అవకాశం లేదు. వాళ్ళు స్టాండ్ తీసుకుంటే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ మీద స్టాండ్ చెప్పే అవకాశం లేదు. అసెంబ్లీలో చెప్పారు కదా, స్వీట్లు తినుకుంటా అన్ని రాష్ట్రాల కన్నా మేమే ముందు అమలు చేస్తాం. అది అబద్ధం, అదొక అబద్ధం. నిరుద్యోగుల విషయంలో ఆడుతున్న అబద్ధాలు ఇవన్నీ వరుసగా, అది అబద్ధం. ఏసీసీ డిసైడ్ చేయకుండా ఈయన ఎట్లా డిసిషన్ తీసుకుంటాడు? మొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆయన చైర్మన్గా ఒక ఎస్సీ వర్గీకరణ మీద కమిటీ వేసినారు. దానికి డెడ్ లైన్ లేదు, పలానా డేట్ లోపు నువ్వు రిపోర్ట్ చేయాలని లేదు. అంతే, ఇంకా వాళ్ళ ఇష్టం. వాళ్ళు రైతు భరోసా మీద జూలై 10న రిపోర్ట్ చేయమంటేనే ఇప్పుడు రిపోర్ట్ చేయాలి. వాళ్ళు మొత్తం 13 కమిటీలు వేసినారు. ఇట్లాంటివి సబ్ కమిటీలు అని, మంత్రివర్గ ఉప కమిటీలు, రకరకాల కమిటీలు ఇస్తారు. ఏ కమిటీ ఏ దేని మీద వేసిన, ధరణి మీద వేసిన కమిటీ కావచ్చు, ఇంకో దాని మీద వేసింది కావచ్చు, రైతు భరోసా మీద వేసిన కమిటీలు కావచ్చు, ఏ కమిటీ కూడా ఏ రిపోర్ట్ చేయాలి ఇప్పటి వరకు? నో రిపోర్ట్. ఇక వీళ్ళు ఎస్సీ వర్గీకరణ మీద డెడ్ లైన్ లేకుండా పెడితే ఎవరిస్తారు రిపోర్టు? ఎవరు ఇయ్యరు. కాబట్టి అది కూడా ఒక అబద్ధం, అది కూడా అబద్ధమే. వీళ్ళు ఒక వర్గీకరణ కమిటీ ఏదో చర్చిస్తారు, వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారన్నారా, అది కూడా అబద్ధమే. వాళ్ళు ఏం చేయరు. ఏఐసిసి డిసైడ్ చేసుకున్నప్పుడు వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఏఐసిసి ఎలక్షన్స్లో వాళ్ళకు ఎలక్షన్స్ లోపల నిర్ణయం తీసుకున్నానుకో ఎస్సీ వర్గీకరణ పైన, వర్గీకరణకు అనుకూలం అంటే మహారాష్ట్రలో వ్యతిరేకమవుతారు ఓటర్లు. మహారాష్ట్రకు ఎలక్షన్ సంబంధం లేకుండా వీళ్ళు ఒకవేళ వర్గీకరణకు వ్యతిరేకం అన్నారనుకో ఇంకొక దగ్గర ప్రాబ్లం వస్తుంది, హర్యానాలో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అసలు ఈ వర్గీకరణ అన్న అంశాన్ని 4 రాష్ట్రాల ఎలక్షన్స్ అయిపోయిన దాకా ఏఐసిసి ముట్టుకోదు. ఏఐసిసి ముట్టుకోకపోతే ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేయరు. మొత్తానికి ఇట్లా మొత్తం వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వలేరు, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేరు ఎస్సీ వర్గీకరణ తెలుసకుండా. ఇప్పుడు ఇచ్చిన ఈ జాబ్ క్యాలెండర్ ఉంది కదా, అది కూడా అబద్ధమే, 100% అబద్ధం. అది ఇవ్వలేరు. ఇవాళ 16 తారీఖు వచ్చింది, ఇంకొక 14 రోజులు అయిపోతుంది నెల. సెప్టెంబర్లో ఇవ్వాల్సిన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందా? రాదు. ఎందుకు రాదనంటే ఇప్పటిదాకా ఎక్సర్సైజ్ కూడా చేయలేదు, అసలు ఎస్సీ వర్గీకరణ తేలలేదు, కాబట్టి ఇవ్వరు. అసలు రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదు దీని మీద. మరీ అన్పడ్లాగా ఏదు మనం ఒక పదవిలోకి వచ్చినప్పుడు కనీసం చదువుకున్న వాళ్ళతోనన్నా మనం అభిప్రాయం వాళ్ళ సూచనలు తీసుకోవడము, లేకపోతే వాళ్ళ అనుభవాన్ని తీసుకోవాలి. అంతమంది అడ్వైజర్లు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ మీద అసెంబ్లీలో పాత నోటిఫికేషన్లు కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్నారు. చేస్తారా మరి ఇప్పుడు? పాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్ ఇవన్నీ అయినాయి కదా, ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఎగ్జామ్స్ పెట్టారు కదా, వాటికి ఇస్తారా వర్గీకరణ? అవగాహన లేకుండా మాట్లాడినారు. ఇట్లా మొత్తానికి నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం అబద్ధాల పరీక్ష పెడుతున్నది. 2 లక్షల ఉద్యోగాలు కానీ స్టార్ట్ చేస్తే, వాళ్ళు గతంలో ఇచ్చిన పేపర్లలో ఇచ్చిన యాడ్స్ కానీ స్టార్ట్ చేస్తే, ఇంకా మళ్ళీ వచ్చిన కొత్త జాబ్ క్యాలెండర్ నుంచి స్టార్ట్ చేస్తే, వీళ్ళు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ మీద చేస్తాం, గత నోటిఫికేషన్లకు ఇప్పటి నోటిఫికేషన్ కానీ స్టార్ట్ చేస్తే, ఇట్లా వరుసగా ఎన్ననే చేద్దాం, ఎన్ని చూసినా అబద్ధాలే. కాబట్టి నిరుద్యోగులకు ప్రభుత్వం అబద్ధాల పరీక్ష పెట్టింది. కానీ నిరుద్యోగులు తెలుసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.